ఫ్రెండ్స్, తనూజకైతే ఒక సూపర్ డూపర్ శుభవార్తని చెప్పొచ్చు. 'బిగ్ బాస్‌లో' ఇప్పటి వరకు జరిగిందేంటంటే, పొద్దున్నుంచి దాదాపుగా 3 టాస్క్‌లు పెట్టారు. ఒకటి మనం 2 ప్రోమోల్లో చూసాం. ఒకటొచ్చేసరికి ప్రోమోలో చూడలేదు. అదేంటంటే బెలూన్ టాస్క్ అనమాట. అది మీకు గుర్తుందా? మన ఇమాన్యుయల్‌ను రాము సంచాలక్‌గా ఉంటే రితువు ఫౌల్ చేసి ఆడింది గుర్తుందా? ఒక బెలూన్‌ని గాల్లో ఊదుకుంటూ అలాగే ఉంచాలి అంటే రితు అలా పెట్టేసింది డెమాన్ దగ్గర. అది చాలా పెద్ద ఇష్యూ అయింది గదా! సో, ఆ టాస్కే ఆడడం అయితే జరిగిందనమాట. ఆ టాస్క్‌లో కళ్యాణ్ అండ్ తనూజ గెలిచారు. ఓకే. అయితే ఏమైంది, మళ్ళీ రేపు ఇంకో టాస్క్ పెట్టబోతున్నారు. అంటే మనకిప్పుడు మండే చూపించిన టాస్క్ కాకుండా రేపు లైవ్‌లో జరిగే టాస్క్ రేపు ఎపిసోడ్‌లో కూడా ఆ టాస్క్ వస్తుంది. ఆ టాస్క్‌లో సింగిల్‌గా తనూజ గెలిచింది. సో, 2 స్టార్స్ వచ్చాయన్నమాట తనూజకి. ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఈరోజు 2 స్టార్స్ వచ్చింది ఎవరికి అంటే డెమాన్ పవన్‌కి. సో, డెమాన్ పవన్‌కి 2 స్టార్స్ రావడం వలన అంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కూడా 2 స్టార్స్ వస్తే కాదు. అక్కడ వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి. యునానిమస్ డెసిషన్ తీసుకోవాలి. ఏమని అంటే ఎవరు ప్లేయర్ ఆఫ్ ది డేగా ఉంటారు అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా డెమాన్‌ని ఎన్నిక చేసుకుంటారనమాట. సో, ఎన్నిక చేసుకుంటారు. ఎందుకనంటే డెమోన్ చాలా వాటిని మిస్ చేసుకున్నాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇచ్చిన ఫోటోస్‌ని గాని, ఇలా కొన్ని మిస్ చేసుకున్నాడు. రీతు కోసం త్యాగం చేశాడు. సో, వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ బాలేదు అని చెప్పేసేసి డెమోన్‌కయితే ఇవ్వడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది డేగా. అంటే మనం క్రికెట్‌లో చూస్తాం కదా! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ లాగా అన్నమాట. సో, డెమోన్‌కి వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఒక వీడియో బయటైతే వచ్చింది. అదైతే జరగడం జరిగింది. అయితే రేపు తనూజకి ఒక పెద్ద బిగ్గెస్ట్ శుభవార్త ఏంటి అంటే, ఈరోజు టాస్క్‌లో కళ్యాణ్, తనూజ గెలిచారు. తనకొక స్టార్ వచ్చింది కదా! రేపటి టాస్క్‌లో తనూజ గెలవడంతో తనకి 2 స్టార్స్ వచ్చాయన్నమాట. 2 స్టార్స్ రావడంతో పాటుగా తనూజకి ఏమైంది అంటే లాస్ట్ మంతే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఓకే. వాళ్ళ మదర్ వస్తారనుకున్నది కాస్త సిస్టర్ వెళ్ళిపోతుంది కదా! పెళ్లి చేసుకొని. తనక్కడ ఉంటుందా లేదా? ఎందుకంటే వన్స్ పెళ్లయిపోయిన తర్వాత వేరే చోటుకెళ్ళిపోవాలి గదా! అమ్మాయిలనేవాళ్ళు. సో, ఇదంతా ఆలోచించుకొని తనూజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే, సరే పెళ్లి కూతురిని ఆశీర్వదించాలి కదా! ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గూడా ఈ డ్రెస్సు అక్కతో కొనుక్కోవాల్సింది, ఈ శారీ అలా అనుకుంటున్నారు వాళ్ళు కూడా. చాలా ఎమోషనల్ జర్నీ పెళ్లి మిస్ అవ్వడం. అలా ఓన్ సిస్టర్ పెళ్ళంటే ఇంకా అది చాలా ఎమోషనల్ అనిపిస్తది. ఎందుకంటే మనకి చుట్టాలు మనకు దగ్గరగా ఉన్న వాళ్ళ పెళ్లి మిస్ అయితేనే అయ్యో! అనుకుంటాం. అలాంటి సొంత సిస్టర్ మ్యారేజ్ అనేది తను మిస్ అయింది. ఎందుకంటే తనూజ అసలు యాక్చువల్లీ ముందే పెళ్లి ఫిక్స్ అయిపోయింది వాళ్ళ సిస్టర్‌ది. అయినా తను బిగ్ బాస్‌కొచ్చింది. ఎందుకొచ్చింది? రాకుండా ఉండాల్సింది కదా! అంటే తనకి సీజన్ 9 అనే నంబర్ చాలా లక్కీ అట. మరి లక్ మనకి తనకి కలిసొస్తుందో లేదో, విన్నర్ అవుతుందో లేదో తెలీదు. ఓకే. ఓట్స్ వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉండండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి. మీరు ఓట్స్‌ని స్ప్లిట్ చేయొద్దు ఫ్రెండ్స్. స్ప్లిట్ చేశారు అంటే మాత్రం తారుమారైపోతుంది పరిస్థితంతా గూడా. అస్సలు ఈసారి గ్రాండ్ ఫినాలే నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేయబోతుందన్నమాట బిగ్ బాస్. కేవలం విన్నర్, రన్నర్‌కి మాత్రమే కాదు ఆల్‌మోస్ట్ టాప్ 3, టాప్ 4 కంటెస్టెంట్స్‌కి కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ అన్నమాట. సరే అయితే ఇక తనుజ విషయంలోకొచ్చినట్టయితే కళ్యాణ్‌తో పాటుగా ఇమ్ము వీళ్ళిద్దరూ కూడా తనుజకే వేశారు. ఇక మిగతా ఇద్దరు కూడా ఈవెన్ సంజన, డెమోన్ కూడా వాళ్ళు లైట్ తీసుకున్నారనమాట. సో, తనకి వీడియో బయట కావాలని చెప్పేసి చేస్తే తనకి ఫస్ట్ ఫోన్ కాల్ లాగా రింగ్ ఇచ్చి, ఆ తర్వాత వీడియో బయట వాళ్ళ మదర్ చేసినట్టు టాక్ అనమాట. సో, వాళ్ళ మదర్ చాలా మాట్లాడారంట. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? తన గేమ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేసేసి. అయితే మ్యారేజ్ అయిన వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ కూడా అంటే వాళ్ళ సిస్టర్ ఇన్ లా ఫ్యామిలీ కూడా తనూజ గెలవాలి, తనూజ కప్పు పట్టుకొని రావాలి అని చేసి అనుకుంటున్నారట. పెళ్లిలో మొత్తం అంతా కూడా తనూజ బజ్జే తిరుగుతోందట. ఇదంతా కూడా వాళ్ళ మదర్ రికార్డ్ చేసి ఒక వీడియో బయటలో పంపించారట. కన్నడలోనే చెప్పారు. బట్ మనకి కింద తెలుగు సబ్‌టైటిల్స్ అయితే వేస్తారనమాట. అండ్ ఈవెన్ సేమ్ టైమ్ తనుజ గూడా అక్కడున్న వాళ్ళకి చెప్తుంది. ఇది మా మమ్మీ ఇలా అన్నారు, అలా అన్నారు, అలా అన్నారు అనేసేసి చెప్తుందనమాట. తనుజకి ఇది చాలా చాలా బూస్టింగ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ నుంచి తను టాప్ 5 అయినప్పటికి కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతది. ఎందుకు అవుతుందో తెలియట్లే. మేబీ భరణి గారు ఎళ్ళిపోయారనా? లేకపోతే సంజన గారు ఉన్నారనా? ఏమో తెలీదు. ఆ మ్యాటర్ అంతా మనకు తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం చాలా లో అయితే ఫీల్ అవుతుందనమాట. సో, ఆ పరంగా చూసుకున్నట్టయితే తనకి వీడియో బయటనేది చాలా ఇంపార్టెంట్. కళ్యాణ్‌కి ఒక స్టార్ వచ్చింది. అలాగే తనూజకి 2 స్టార్స్ వచ్చాయి. మన ఇమ్ముకి ఒక స్టార్ వచ్చింది. డెమోన్‌కి 2 స్టార్స్ వచ్చాయి.
అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పనా? చాలా సందర్భాల్లో తనుజకి ఫిజికల్ గేమ్ వచ్చింది కానీ తను ఓడిపోయింది చాలా సందర్భాల్లో. తనకిప్పుడు ఏం టాస్క్ ఇచ్చారంటే, మీకు గుర్తుందా? మనకి కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరు ఆడుతున్నప్పుడు ఒక ఇసుక టాస్క్ అప్పుడు శ్రీజ, సుమన్ శెట్టి కలిసి ఆడారు. ఒక టాస్క్‌లో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఆఖరి వరకు బ్యాలెన్స్ చేసేస్తారు. తర్వాత తనూజ ఫేస్ కేస్ చూస్తూ కళ్యాణ్ పడేస్తే, "నువ్వు నా ఫేస్ కేస్ చూస్తావేంట్రా? నీకసలు బుద్ధుందా?" అని చెప్పేసి తిట్టిన తర్వాత ఏడుస్తూ ఉంటే కళ్యాణ్, "లేదు లేదు నువ్వు ఏడవద్దు. నేను నీకు బూస్ట్ ఇస్తాను రా" అంటే బూస్ట్ అంటే మంచిగా చెప్తాను రా అని చెప్పేసి తనని బాగా ఇది చేసి ఆఖరికి వాళ్ళ భరణిని దివ్య సేవ్ అవుతారు. ఆ తర్వాత తనుజ, కళ్యాణ్‌లో ఎవరో ఒకళ్ళు సేవ్ అవ్వాలి అంటే తనుజ కళ్యాణ్‌ని సేవ్ చేసి తను వాటర్ టబ్‌లో మునుగుతుంది. ఐడియా ఉందా? సో, ఆ వాటర్ టబ్‌లో మునిగే లోపు జరిగిన కొన్ని టాస్క్‌లో ఒక టాస్క్ తనుజ అండ్ కళ్యాణ్ గెలిచింది. వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు కూడా ఫర్ ద ఫస్ట్ టైమ్. ఫర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ క కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు హగ్ చేసుకుంటారు ఈ సీజన్ 9లో. అప్పటి వరకు జనరల్‌గా తనుజ మీరు టచ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేసేది కాదు కదా! సో, అక్కడ హగ్ చేసుకోవడం చాలా స్పెషల్‌గా అయిపోయింది. అటు కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ కూడా చాలా ఇదైంది కదా! సో, ఆ టాస్కే పెడుతున్నారనమాట. సో, ఆ టాస్క్‌లో కళ్యాణ్ ఆ టాస్క్‌లో మళ్ళీ తనుజనే గెలిచిందనమాట. సో, గెలిచిన తర్వాత తనకైతే ఈ వీడియో బయటైతే రావడం అయితే జరిగింది. సో, నాకు తెలిసి ఇంకొకళ్ళకుంటుందనమాట ఆప్షన్, అవకాశం. ఎందుకంటే ఇంకా వీళ్ళ ఏవి జర్నీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. యాక్చువల్లీ ఇది వీళ్ళేమనుకున్నారంటే మండే నుంచి ఏవి జర్నీ స్టార్ట్ చేసేద్దాము. 5 మెంబర్స్ ఉన్నారు కదా! సరిపోదు అనేసేసి అనుకున్నారట. కాకపోతే ఏవి జర్నీస్ కన్నా ముందు వాళ్ళు చాలా ఎమోషనల్ డ్రైన్ అయిపోయారు. అంటే ఈ టికెట్ టు ఫినాలే గాని, ఫైనల్ సెకండ్ రేస్ కానీ చాలా ఎమోషనల్‌గా ఉన్నారు కదా! దాని బదులు వాళ్ళకి ఏదో ఫుడ్ ఐటెమ్స్, కొంతమందికి ఫుడ్ ఐటెమ్స్ పంపిస్తున్నారు. ఫుడ్ ఐటెమ్స్ వాళ్ళ ఇంటి నుంచి వీడియో మెసేజ్, ఆడియో మెసేజ్ పంపిస్తే కొంచెం రిలాక్స్ అయ్యి హ్యాపీగా వాళ్ళు ఏవి చూసుకుంటారని చెప్పేసేసి బిగ్ బాస్ ఇది ఇలాగా ప్లాన్ చేశాడనమాట. సో, అది ఫ్రెండ్స్ జరిగింది. మీరైతే ఓట్స్ వేస్తున్నారా? నాకొక్క విషయం అయితే చెప్పండి మీరు. మీరు ఓట్స్ అనేది హాట్‌స్టార్ ఓటింగ్ ద్వారా వేస్తున్నారా? లేదంటే ఆహ్, మిస్డ్ కాల్ ఇస్తున్నారా? ఏదైనా ఒకటి చేస్తున్నారా? లేదంటే 2 వేస్తున్నారా? అనేది కూడా మాకు చెప్పండి. అయితే మన ఛానల్‌లో కమ్యూనిటీ పోస్ట్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌కి సంబంధించిన పోల్ కూడా పెడతానండి. సో, ఆ పోల్‌ని కూడా మీరు జెన్యూన్‌గా మీకెవ్వరు నచ్చారో అదే ఓటింగ్ వేస్తేనే దాన్ని బట్టే మనం ఎవరు విన్నర్స్, ఎవరు రన్నర్స్, ఎవరు టాప్ 3, టాప్ 4, టాప్ 5 అనే విషయాన్ని చాలా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సో, ఆ విషయం మీద మీరు ఫైట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు కూడా ఒక క్లారిటీ రావాలి కదా! ఇప్పుడు మీ ఫ్యాన్ పొజిషన్ ఏంటి? దాన్ని బట్టి మీ ఫ్యాన్స్‌కి మీరెక్కువ ఓటింగ్ వేయాలి. ఇంకా వేరే వాళ్ళ చేత కూడా వేయించాలి అనే పాయింట్ మీద మీకొక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకోండి. తను ఇప్పుడు టాప్ 3లో ఉన్నాడనుకోండి. తను టాప్ పొజిషన్‌కెళ్ళాలి. అట్‌లీస్ట్ రన్నర్‌గా అయినా చూడాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ ఓట్స్ వేయాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మా కమ్యూనిటీ పోస్ట్‌కి సంబంధించిన ఇది ఓట్ వేయండి. మేము రేపు మార్నింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ ఓట్‌ని అస్సలు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి. అలాగే ఓట్ వేయండి. తెలుస్తుంది. ఇక్కడ ఓటేస్తే సరిపోదు. మీరు హాట్‌స్టార్‌లో కూడా ఓట్ వేయాల్సి ఉంటదనమాట. థాంక్స్.